నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విఎస్టీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా. ఇక నుంచి అన్ని వ్యాపార సంస్థలు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం. యాదాద్రిలో నూతన బస్టాండ్ను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. హాజరైన ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. భద్రాచలంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విలేకరుల సమావేశం. జిల్లాలో తమాషా రాజకీయాలు నడుస్తున్నాయని వ్యాఖ్య. కడపలో హీరోయిన్ మెహరీన్ కౌర్ ఫిర్జాదా సందడి. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజసం హోటల్ను ప్రారంభించిన ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. చిక్కడపల్లి విఎస్టీలోని అన్నపూర్ణ బార్ సమీపంలోని ఓ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వరుస ప్రమాదాలు జరుగుతున్నా వ్యాపారుల్లో మార్పు రావట్లేదన్నారు. ఇకపై చెప్పేది ఉండదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకటి కారణంగా ఇంకొకరు నష్టం జరుగుతుంటే ఎవరూ ఆ నష్టాన్ని భరించే పరిస్థితుల్లో లేరని, ఇప్పటికైనా వ్యాపారస్తుల్లో మార్పు రావాలన్నారు. ఇప్పటికీ అగ్ని ప్రమాదాలపై కమిటీ ఏర్పాటు చేశామని, హైదరాబాద్లో వేలాది గోడౌన్ల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తాయన్నారు. వేసవిలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి తలసాని యాదవ్ హెచ్చరించారు. అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తామని, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అక్రమ గోడౌన్లు గుర్తించి నోటీసులు ఇస్తామన్నారు. ఇక నుంచి అన్ని వ్యాపార సంస్థలు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని డీసీపీ స్పష్టం చేశారు. ఏంటంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ ఏమి లేదు కాబట్టి సరిపోయింది. అదే చుట్టుపక్కల ఇల్లు ఉంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అధికారులు రెస్పాండ్ ఎట్లయితుందో మీరు చూస్తున్నారు. 4:30 గంటలకు ఇక్కడ జరిగితే 5 గంటల వరకు అందరికీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది. బట్ వ్యక్తిగతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా మీ గోడౌన్స్ జాగ్రత్త పెట్టుకోండి. ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి దయచేసి అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మాత్రం చాలా నిర్దాక్షిణ్యంగా తీసేటువంటి పరిస్థితి వస్తుంది. దాంట్లో గవర్నమెంట్ ఎవరిని స్పేర్ చేసే సమస్య ఉండదు. ఎంత పెద్ద వాళ్ళైనా వదిలిపెట్టే సమస్య కూడా ఉండదు. ఎందుకంటే నీ జాగ్రత్తలు, నీ సేఫ్టీ మెజర్స్ మీద నీ జాగ్రత్తలు తీసుకో. అట్లా కాకుండా నా ఇష్టానుసారం చేసుకుంటా ఏమి జరిగినా పర్వాలే, అల్టిమేట్గా అందరికీ నష్టం జరిగినా పర్వాలే, నాకు నష్టమైనా పర్వాలే, ఇతరులకు నష్టం జరిగినా పర్వాలే అనేటువంటి భావనలో మరి కొంతమంది ఉన్నారు. ఇప్పటికైనా కానీ అవి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరి ఎవరైతే వ్యాపారం చేసేటువంటి గోడౌన్ జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఉన్నత స్థాయి సమావేశం అయిన తర్వాత ఆల్రెడీగా ప్లానింగ్లో పోయి వాళ్ళు ఆల్రెడీ సమ్ ప్లాన్స్ చేస్తున్నారు. వాళ్ళ యాక్షన్లోకి వెళ్ళిపోతారు. ఏమైనా గుర్తించారా సార్ ఇప్పటివరకు మీటింగ్ అయినాక? అంటే ఉన్నాయి బాస్. నేను చెప్పింది ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పిన కొన్ని వేల సంఖ్యలు ఉన్నాయి. మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. మీరు కూడా ప్రజల మధ్యలోనే తిరుగుతుంటారు. మీరు కమర్షియల్ ఎక్కడైతే వ్యాపారాల వస్తువులు ఉన్నటువంటి ఏరియాలలో కూడా మీరు తిరుగుతుంటారు. బట్ అదేంటంటే అవేర్నెస్ లేక, వాళ్ళు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో తెలియక, మరి ఆ జాగ్రత్త పడేటువంటి పరిస్థితులు లేక కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి.
ఎందుకంటే మారుతున్నటువంటి కాలంలో టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. చాలా టెక్నాలజీ వాడుకోవడానికి అవకాశం ఉన్నది. బట్ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో భాగంగా మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. మేము వీలైనంత వరకు రిక్వెస్ట్ చెప్తున్నాం. ఎందుకంటే దానివల్ల కొంతమంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటాయి. ఊరి మీద కడుపు మీద పుట్టాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం మేము చెప్తున్నాం. అందుకే ఫస్ట్ ఫేజ్ కింద తీసుకునేటప్పుడు ఓన్లీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనో, వాళ్ళకి ఏ విధమైనటువంటి అవేర్నెస్ కల్పించాలనో అదే కార్యక్రమం తీసుకుంటాం. బట్ ఫర్దర్గా మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అదే నేను చెప్తున్నా కదా బాస్, కొన్ని ఎన్ఓసీ ఉన్నాయి, కొన్ని ఎన్ఓసీ లేవు, రకరకాలుగా ఉన్నాయి. ఇది ఇప్పటికి వచ్చిన పాపం కాదు. గడిచిన 25-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాపం కాలక్రమాన్ని ఏదో నడిచిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఒక ఇల్లు తీసుకోవడం, ఆ ఇంట్లో కుటుంబం ఉండడం, ఆ తర్వాత అక్కడనే గోడౌన్ వేయడం, ఇట్లా చాలా జరిగినటువంటి ఉన్నాయి. కాబట్టి నేనేమంటా అంటే జరిగినది గతం గత. ఫర్దర్గా మాత్రం అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీడియాలో మీరు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు మీడియాలో కంటిన్యూగా చూపిస్తున్నారు ఎట్లెట్లా యాక్సిడెంట్ జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది, దానివల్ల ప్రజలకు ఎట్లా నష్టం జరిగింది, కొన్ని ప్రాణాలు ఎట్లా పోయినాయి, ఇవన్నీ మీరు చూపిస్తారు. బట్ ప్రజలందరూ టీవీని చూసినా కానీ ఎవరైతే ఈ విధమైనటువంటి వ్యాపారం చేసే వాళ్ళు కూడా మీ టీవీలో చూస్తున్నారు. బట్ అవేర్ కాకపోతే మాత్రం ఇబ్బందులు. యాదాద్రిలో నూతన బస్టాండ్ను మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల కొరకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న బస్సులు, ఆర్టీసీ బస్సులు వస్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం బస్ స్టేషన్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర టూర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, ఆలయ శాసనసభ్యులు, మోడీ జిల్లా ప్రజా పరిషత్ ఈరోజు బస్ స్టేషన్ ప్రారంభించుకున్నాం. దాదాపు 7 కోట్ల రూపాయల ఖర్చుతోని 5 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో బస్ స్టేషన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అన్ని సదుపాయాలతో మొత్తం రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు చూస్తున్న ప్రయాణికులు కూడా బస్ స్టేషన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులందరూ ఈ బస్సులో స్టేషన్లో పెట్టాలి. దీని ఆనుకొని ఉన్న బస్ స్టేషన్ నుండి కొత్తపైకి వెళ్ళడానికి బస్సు ఏర్పాటు పూర్తిగా ఉచితంగా. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలోనే అద్భుతమైన నిర్మాణాన్ని తలపెట్టి చేసి మనస్ఫూర్తిగా పూర్తిగా భక్తిభావంతో భక్తుల కొరకు మాత్రమే నిర్మించబడ్డ ఆలయం. మిగతా వాళ్ళలాగా రాజకీయాల కొరకు, ఓట్ల కొరకు దేవుణ్ణి వాడుకునే విధానం కాకుండా పూర్తి భక్తి శ్రద్ధలతోని మనస, వాచ, కర్మన దానిపైన దృష్టి పెట్టి ఇక్కడ ఏ చిన్న రూపాలు లేకుండా రికార్డు సమయంలో. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదాం వీరయ్య తన నియోజకవర్గానికి బతుకమ్మ పండగకు వచ్చినట్లు వచ్చి వెళ్తున్నారన్నారు.
భద్రాచలం నియోజకవర్గం ప్రజలు ప్రస్తుత ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. జిల్లాలో తమాషా రాజకీయాలు నడుస్తున్నాయని, కార్యకర్తలు నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పూటకొక మాట, గడియకొక వాగ్దానం చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీ కండువా కప్పుకొని మీ బలమేంటో చూపించండి అని అన్నారు. ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏడాదికి ఒకసారి ఏదో బతుకమ్మల పండుగకు వచ్చినట్టుగా వస్తాడు, ఇక్కడికి వచ్చి చెయ్యి ఉప్పిపోతాడు. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు అవసరాలు ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. బ్రిడ్జి దాటి అవతల పడ్డాడంటే మళ్ళీ గందరగోళం. మనం ఎవరు భద్రాచలం ఏదో తెలిసే పరిస్థితి లేదు. వీళ్ళంతా వస్తారు, మాట్లాడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి. ఇక జిల్లాలో తమాషా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. రాజకీయం ఏం నడుస్తూ ఉందంటే పార్టీని వదిలిపెట్టి బయటికి పోయే పరిస్థితి లేదు. పూటకొక్క వ్యవహారం, గడియకొక్క వాగ్దానాలు చేస్తూ మా నాయకుని విమర్శించేటువంటి ప్రయత్నాలు. ఇప్పటికే అయిపోయింది. వాళ్ళ డోర్స్ అని మూసేసిన, క్లోజ్, దుకాణం బంద్. ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మేకపోతూ గాంభీర్యం చూపెడుతూ మరి పార్టీ మారితే తెలుస్తుంది. పార్టీ కండవ కప్పుకున్న తర్వాత నీకు ఎంతమంది వస్తారో ఏం వస్తారో అనేది తెలుస్తుంది. పార్టీ మారకుండా, పార్టీ మారితే జనాలు రారు. జనాలు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అంటేనా, బీజేపీ అంటేనా, ఏదో ఒకటి పార్టీ పేరు పెడితే ఎవడు వచ్చే పరిస్థితి లేక జనాలల్లో ఏదో విధమైనటువంటి ఒక ఫోకస్ రావాలి అనేటువంటి ప్రయత్నం తప్ప వారితో అయ్యేది ఇటువంటి రాజకీయాలు చాలా చూసినాం. ఈ జిల్లాలో పార్టీ బాగా నష్టపోయింది. ఉమ్మడి జిల్లాలో 2014, 2018లో కూడా 2 సార్లు కూడా నష్టపోయినాం. ఈసారి ఈ గందరగోళంలో పడి మనం కూడా గాయ కాకుండా ఈ తమాషా రాజకీయాలన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తమాషా రాజకీయాలతోని, డబ్బు మదంతో చేసేటువంటి రాజకీయాలతోని మీరు ఎవ్వరు ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2023లో జరిగేటువంటి ఎన్నికలల్లో మన పార్టీ బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తూ ఉంది. 10కి 10 సీట్లు మనం కైవసం చేసుకుంటా ఉన్నాం. మన భద్రాద్రి జిల్లాలో 5కు 5 సీట్లు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మనం కైవసం చేసుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. ఇటు పార్టీ కానీ, అటు ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మారినటువంటి విషయం. యావత్ దేశం అంతా కూడా కోడై కూస్తా ఉన్నటువంటి విషయాన్ని కార్యకర్తలు కానీ, అదేవిధంగా జిల్లా ప్రజానికం కానీ తెలుసుకోవాలని చెప్పేసి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ కోరుకుంటా ఉన్నా. కడపలో భారతీయ మోడల్ హీరోయిన్ మెహరీన్ కౌర్ పిర్జాదా సందడి చేసింది. నగరంలోని 7 రోడ్ సర్కిల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజసం హోటల్ను డిప్యూటీ సీఎం అజాద్ పాషాతో కలిసి ఆమె ప్రారంభించారు. హీరోయిన్ మెహరీన్ కౌర్ పిర్జాదాను చూసేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజసం హోటల్ యాజమాన్యం ఏర్పాట్లు బాగా చేసిందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా రాజసం హోటల్లో రుచులను ఆస్వాదించాలన్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు రాజసం ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది కడపలో 7 రోడ్ సెంటర్. సో ఐ రియలీ వాంట్ టు ఎక్స్ప్రెస్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు సంజీవ్ గారు, రామ గారు, జనార్దన్ గారు. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఈరోజు తిరుపతి దర్శనం కూడా వెళ్ళాను. సో డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది ఈ రెస్టారెంట్. చాలా మంచి ఫుడ్, చాలా మంచి ఇంటీరియర్స్. ఐఎమ్ షూర్ దట్ దిస్ విల్ డూ వెరీ వెల్. అండ్ కడప, రాయలసీమ చాలా క్లోజ్ టు నా హార్ట్. నా యాక్టింగ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కృష్ణగాడి వీరప్రేమ గాథ. సో ఎవ్రీ టైమ్ ఐ కమ్ బ్యాక్ హియర్, ఇంత చాలా పెద్ద లవ్, so much this thing from everyone. I really want to say thank you to everyone and I love you all, and I'm sure that the chef is from Odisha and veg non-veg. So ippudu lunch definitely ikkada nunchi chesta before I go back. So I'm sure that this will do very well. And thank you so much media valki ikkadiki vachananduku, and thank you so much to everyone for coming here. And special thank you for inta manchi organization and for the security to DGP garu and CA garu and the whole police, everyone who is here for making this a very smooth affair. So thank you so much. మరి ఇవాళ నా మిత్రులైన రామ్ సుబ్బారెడ్డి, జనార్దన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి
వీళ్ళు ముగ్గురు కలిసి రాజసం అనే పేరుతో ఒక మల్టీ క్రూజిన్ హోటల్ని కడప నగరంలో ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళ ముగ్గురికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి యాంబియన్స్తో మరి ఇవాళ ఈ మల్టీ క్రూజిన్ హోటల్ని మరి ఇక్కడ కడప నగర ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. అంటే ఈ ప్రాంతం కూడా కడప నగర నడిబొడ్డు అంటే 7 రోడ్స్ సర్కిల్లో, అంటే ఈ ప్రాంతం కూడా కడప నగర వాసులకు సుపరిచిత ప్రాంతమే. గతంలో ఇక్కడ స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది. స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ అంటే కడప వాసులకు అందరికీ కూడా సుపరిచితమే. మరి అదే బిల్డింగ్ని మరి వీళ్ళు ముగ్గురు మిత్రులందరూ కూడా కలిసి తీసుకొని నిజంగా కరోనా సమయంలో రక్త నిల్వలు భారీగా తగ్గిపోవడంతో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం దొరకడం చాలా ఇబ్బందిగా మారింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు దిల్సుఖ్ నగర్లోని IRSSC ఇన్స్టిట్యూట్ను సంప్రదించగా వెంటనే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 200 మంది విద్యార్థులతో రక్తదానం చేయించారు. రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఐరేజ్ అకాడమీ డైరెక్టర్ రాజశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ విద్యార్థులందరూ కూడా అంటే గురువుకు గురుదక్షిణ లాగా సారు పుట్టినరోజు సందర్భంగా ఇంత ప్రేమతో ముందుకు వచ్చి వీరు బ్లడ్ డొనేషన్ చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం. ఈ విద్యార్థులు నిజంగా చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా వీళ్ళు పోలీస్ ట్రైనింగ్లో ఏదైతే పోస్ట్ ఉన్నారో డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ విధంగా ఇచ్చే గుణం అనేది ముందుకు వస్తే తప్పకుండా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈరోజు వీళ్ళు ఇచ్చిన 150 మంది ఇచ్చిన ఈ బ్లడ్ డొనేషన్తో ఎంతోమంది తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల లైఫ్ టైం అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మరోసారి విద్యార్థులకు మరియు ఐరేజ్ అకాడమీ మేనేజ్మెంట్కు మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఐరేజ్ అకాడమీ ఫౌండర్ రాజశేఖర్ రెడ్డి సార్ పుట్టినరోజు సందర్భంగా మన ఐరేజ్ అకాడమీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో ఈ బ్లడ్ డొనేషన్ ఎవరికి అంటే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్న పిల్లలకు ఈ బ్లడ్ డొనేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి గాను మన ఐరేజ్ అకాడమీ విద్యార్థులు 150 మందికి పైగా వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా ఆ పిల్లలందరికీ మళ్ళీ పునర్జన్మ లాగా రావడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో రాజశేఖర్ సార్ బర్త్డే సందర్భంగా ఇంత మంచి పని చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆర్టీసీ బస్టాండ్ స్థలం వివాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆర్టీసీ భూమిపై రియల్ ఎస్టేట్ దళారుల కన్ను పడిందని స్థానికులు అంటున్నారు. తాజాగా బస్టాండ్లో బస్సులు తిప్పుతుండగా భూ అక్రమదారులను అడ్డుకున్నారు. తర్వాత దళారులు ఆర్టీసీ అధికారులతో ఘర్షణకు దిగారు. పోలీసులు బలప్రయోగంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇద్దరు పన్నీరు వాళ్ళిద్దరు రమ్మని చెప్పండి, లేకపోతే సంథింగ్. కోర్టు నుంచి బస్సులు దింపమనే ఆర్డర్ వచ్చినా కానీ
మేము పోలీస్ స్టేషన్లో కానీ భూపాలపల్లి కలెక్టర్ గారికి అందరికీ విన్నవించుకున్నా, వాళ్ళు ఎవరు కూడా సహకరించలేదు. దానికోసం ఇలా మా పై అధికారులకు చెప్పి వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు అందరం సంస్థ తరఫున పెద్ద ఎత్తున అందరం వచ్చి ఈ మా బస్ స్టేషన్ మేము కాపాడుకోవడానికి కోసం మా ఆర్టీసీ కార్మికులందరి సహాయ సహకారాలతోటి అంతా దీన్ని ఓపెన్ చేసి వాళ్ళ ఫెన్సింగ్ని ఓపెన్ చేసి మా బస్సును దింపడం జరిగింది. 1988లో రంగమ్మ గారు మాకు ఇది బస్ స్టేషన్ కొరకు డొనేషన్గా రాసిచ్చారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి నందకిషోర్ గారు కూడా మీరు కోరిన సమయంలో మేము వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తామనే కాగితం కూడా మా దగ్గర వాళ్ళు రాసిచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరో ఇల్లీగల్ పర్సన్స్, వాళ్ళు ఎవరో తెలియదు మనకు. అది వాళ్ళ అర్థంగా వాళ్ళకి బంధువులు అంటున్నారు, కానీ వాళ్ళు ఎవరో వచ్చి ఇది మాది, మా ప్రాపర్టీ, మా లేఅవుట్, మా ప్లాట్స్ అని చెప్తున్నారు. అది అసలు వాళ్ళకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా లేదో మాకు అర్థం కావట్లేదు. మేము బస్ స్టాండ్ కట్టుకున్న బస్ స్టాండ్ కూడా ఊలుగుట్టారు. నరసింగారావు తన పేరు, దాని కేసు కూడా బుక్ అయిందంట. తాను కూడా ఇప్పుడు తనే ఆపుతున్నాడు, తనే డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ బస్ స్టేషన్. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని వారి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత వీరికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందించి పట్టు వస్త్రంతో సత్కరించారు. సింగరేణి దర్శనం కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి తెలియదు మనము ఎట్లా మన ఈ కోల్ తీస్తారు, ఎట్లా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కూడా చాలా మందికి తెలియదు. సో అందుకు మనము ప్రజలను కూడా తెలియపరచడానికి, ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా మందికి ఇది ఉపయోగం అవుతుందని చెప్పి మనము ఈ సింగరేణి దర్శనం కూడా స్టార్ట్ కావడం జరిగింది. రోజు బాగా మనకు మండే టు ఫ్రైడే దాకా మన స్టూడెంట్స్ వాళ్ళు ఒక ట్రిప్గా వెళ్తున్నారు. వాళ్ళకు ఒక స్టడీ ట్రిప్గా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సాటర్డే సండే పబ్లిక్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగా స్పందన వచ్చింది. అదేవిధంగా ఈ మధ్యలో కూడా మనము వినోదంగా పాటు మన ప్రజలు కూడా కొన్ని విషయాలు కూడా తెలియపరచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మన టీఎస్ఆర్టీసీలో దాదాపు రోజు 35 నుంచి 45 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఆల్మోస్ట్ 10 లక్షల మంది పైన విద్యార్థులు మన బస్సులో ప్రయాణం చేస్తుంటారు. సో వినోదంతో పాటు మనము నైతిక విలువను కూడా పెంచడానికి, అదేవిధంగా జరుగుతున్న వివిధ క్రైమ్ గురించి కానీ, సైబర్ క్రైమ్స్ కావచ్చు, మన మహిళలపైన ఆడపిల్లలపైన క్రైమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ క్రైమ్స్ పైన జనరల్ ఒక సామాజిక బాధ్యత పెంచడానికి కూడా ఈ రేడియో ఒక యూజ్ అవుతుందని చెప్పి మనం పైలట్ బేసిస్లో హైదరాబాద్ సిటీలో 9 బస్సెస్లో మనము ఈ యొక్క టీఎస్ఆర్టీసీ రేడియో స్టార్ట్ కావడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది. నేను కూడా రోజుగా మానిటర్ చేయడం జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని సజెషన్స్ కూడా రావడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ ఒక ఎక్స్పెరిమెంట్ అయితే మనకు బాగుంటుంది. మనము అన్ని టీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ఇది ఎక్స్పాండ్ చేయడం కూడా యాజమాన్యం డిసైడ్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు యాదాద్రి భువనగిరి జిల్లా నృసింహసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బిఎన్ తిమ్మాపురం గ్రామ నిర్వాసితులకు పునరావాస స్థలాల కేటాయింపు కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ పాలకవర్గం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు. సభ తేదీ 1-2-2023 శ్రీత గౌరవనీయులైన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే భువనగిరి గారికి నమస్కారములు. విషయం అన్ని సమస్యలు పూర్తయిన తర్వాతనే ప్లాట్లు కేటాయించాలనే విషయం గురించి పై విషయం పురస్కరించుకొని తమరితో మనవి చేయనది ఏమనగా, మేము మా బిఎన్ తిమ్మాపురం గ్రామ ప్రజలం తేదీ 1-2-2023 రోజున తీర్మానించుకున్న విషయం ఏమనగా, మా గ్రామంలో ఉన్న భూములు సీలింగ్, కబ్జా, పట్టా భూముల నష్టపరిహారం మొత్తం ఒకేసారి చెల్లించాలి మరియు మా ఇండ్ల నష్టపరిహారం పూర్తిగా చెల్లించి ఉష్ణబాధ వద్ద కల్పించే పునరావాసంలో అన్ని రకాల వసతులు కల్పించి మరియు ప్లాట్లలో ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు కేటాయించాలి మరియు బతుకుదేరు కోసం ఊరు విడిచి వెళ్ళిన వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్ ప్లాట్లు కేటాయించాలి. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిన్న వారికి కూడా R&R ప్యాకేజ్ కల్పించాలి. ఇవన్నీ సమస్యలు పరిష్కరించిన తర్వాతనే మేము ప్లాట్లు తీసుకుంటాం. ఇది మా గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానించుకున్న విషయం. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడి చేలిక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ఆటో బోల్తా పడి 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొడవలూరు పోలీసులు. ఒంగోలు రంగారాయుడు చెరువులో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు టంగుటూరు మండలం జమ్ములపాలెనికి చెందిన పాదర్తి లక్ష్మీ ప్రవీణగా పోలీసులు గుర్తించారు. పాదర్తి లక్ష్మీ ప్రవీణ భర్త కృష్ణారావు 2 ఏళ్ల క్రితం కరోనాతో మృతి చెందాడు. వారికి 2 సంతానం ఉన్నారు.
భర్త మృతి చెందినప్పటి నుంచి లక్ష్మీ ప్రవీణ మానసికంగా కుంగిపోయింది. దీంతో కావలిలో ఉన్న తన బంధువులు ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఒంగోలు వచ్చి రంగారాయుడు చెరువు వద్దకు చేరుకుంది. రాత్రి 8 గంటల తర్వాత జనసంచారం తగ్గడంతో చెరువులో దూకింది. వెంటనే సమాచారం తెలుసుకున్న 1 టౌన్ ఎస్ఐ మురళి తన సిబ్బందితో వెళ్లి లక్ష్మీ ప్రవీణ చెరువులో దూకిన ప్రాంతాన్ని గుర్తించి స్వయంగా చెరువులో దిగి ఈదుకుంటూ మృతదేహం కోసం గాలించారు. కొద్దిసేపటికి మృతదేహాన్ని గాలించి బయటకు తీసుకొచ్చారు. కార్మికులకు రావాల్సిన 2 నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని గూడూరు పురపాలక సంఘం కార్యాలయం ఎదుట 2వ రోజు కూడా కాంట్రాక్ట్ కార్మికులు రిలే దీక్షలు కొనసాగించారు. కార్మికులకు సిపిఎం మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు 2వ రోజు రిలే దీక్షలు కొనసాగించారు. సిపిఎం మరియు జనసేన పార్టీ నాయకులు వారికి మద్దతు తెలియజేశారు. జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికులు జీతాలు చెల్లించాలని రిలే నిరాదీక్షలు చేయడం బాధాకరమని అన్నారు. మన గూడూరు పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాన్ని కూడా దారపోస్తూ ఉదయం లేచి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే మన పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన ఈ రిలే దీక్షలకి మా జనసేన పార్టీ పూర్తిగా సంపూర్ణ మద్దతు కలిగిస్తుంది. అందుకే 7 మున్సిపాలిటీ అయింది, చాలా మంది ఉద్యోగులు వచ్చారు, వాళ్ళకి ఎంతమంది జీతాలు ఇస్తున్నా కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి నిన్న నుంచి కొన్ని వాట్సాప్లోనూ పత్రికల్లోనూ వచ్చాయి. ఈ కమిషనర్ గారు వచ్చిన రోజు అయినప్పటికీ A1 మున్సిపాలిటీ అయినప్పటి నుంచి చుట్టుపక్కల విలీనమైన పంచాయతీల్లో ఎంతమంది కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే జీతాలు కూడా తెలియకపోవడం నిజంగా నిద్రావస్థలో ఉన్న ఈ మున్సిపల్ అధికారులకి ఆ పాపం చూసుకుంటుంది. ప్రతిరోజు మనం నిద్ర లేకముందే పారిశుద్ధ కార్మికులు అందరూ నిద్రలేచి మన పట్టణాన్ని అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఈ కార్మికులందరికీ ముందుగా నేను పాదాభివందనం చేస్తూ వీళ్ళకి న్యాయపరంగా రావాల్సిన ప్రతి ఒక్క డిమాండ్కి మేము వాళ్ళని తోడుగా నిలుస్తామని తెలియజేస్తున్నాము. అలాగే మున్సిపల్ కార్మికులకి సుమారు 7 మందికి 10 నెలలుగా జీతాలు రావట్లేదని చెప్పారు. ఇది 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటివరకు కమిషనర్లు చాలా మంది మారారు కానీ ఏ కమిషనర్ వీళ్ళకి న్యాయం చేసింది లేదు. అలాగే పండగ సమయంలో కూడా వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లలో సంక్రాంతి నిజంగా చూడలేకుండా పోవడం చాలా బాధాకరంగా ఉన్నది. 2 నెలలుగా అసలు గడిచిన 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం, అలాగే వాళ్ళకి న్యాయపరంగా రావాల్సిన మా పనిముట్లు కావచ్చు, నూనె, బట్టలు ఇవి కూడా ఇవ్వకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇప్పటికే ఈ మున్సిపల్ కమిషన్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు మద్దతుగా ఈ ఎమ్మెల్యే కూడా వచ్చి ఆయనకు మద్దతు చేస్తూ ఆయన వకాలతు తీసుకొని కమిషనర్ గారు చాలా మంచివాడు అని చెప్పి ఆయన వెనకేసుకోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తెలుసుకొని కమిషనర్ గారికి గట్టిగా చెప్పి వీళ్ళకి న్యాయంగా రావాల్సిన జీతాలన్నీ ఇప్పించాల్సిందిగా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఐటి మిత్రులకి, పారిశుద్ధ్య కార్మిక సంఘాలకి, అలాగే మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. VSTలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా. ఇక నుంచి అన్ని వ్యాపార సంస్థలు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని స్పష్టం. యాదాద్రిలో నూతన బస్టాండ్ను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. హాజరైన ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. భద్రాచలంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు విలేకరుల సమావేశం. జిల్లాలో తమాషా రాజకీయాలు నడుస్తున్నాయని వ్యాఖ్య. కడపలో హీరోయిన్ మెహరీన్ కౌర్ ఫిర్జాదా సందడి. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజసం హోటల్ను ప్రారంభించిన ముద్దుగుమ్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.